దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ బహుజన వామపక్ష కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్ బాగలింగంపల్లి ఓంకార భవనం హైదరాబాద్లోని రాష్ట్ర సదస్సు నిర్వహించాం। ఈ సదస్సుకు BLTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ సిద్దిరాములు అధ్యక్షతన వహించారు। ఈ సందర్భంగా BLTU రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ మాట్లాడుతూ భారత బహుజన కార్మిక వర్గానికి రాజ్యాంగం కల్పించిన 44 రక్షణ చట్టాలను రద్దు చేసి కార్మిక వ్యతిరేక 4 కోడ్లను తెచ్చిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం అంబానీ, ఆదానీల లాంటి స్వదేశీ, విదేశీ కార్పొరేట్ కంపెనీలకు లాభాల కోసం తెచ్చిన కార్మిక వ్యతిరేక 4 కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెలో భారత బహుజన కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు। అఖిల భారత సంఘం పిలుపునిచ్చినప్పుడు కూడా మనం సమావేశం రాష్ట్ర స్థాయిలో ఈ సంఘాల ఆధ్వర్యంలో మనము గతంలో సమ్మెకు మద్దతుగా చేశాము। జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు పిలుపునిస్తే మనం అందులో భాగస్వామ్యం లేకపోయినా ఈ దేశంలో జరుగుతున్నటువంటి ప్రజా పోరాటం ఇవాళ రైతాంగం ఢిల్లీ చుట్టూ ఉద్యమం చేసినప్పుడు అది ఏ రాజకీయ పార్టీ ఏ ప్రజా సంఘమో ఒక ప్లాన్ చేసి ఉద్యమం ప్రారంభించింది కాదు, రైతులు ప్రారంభించారు కాబట్టి అందరూ అనివార్యంగా మద్దతు ఇవ్వాల్సి వచ్చింది। ఈరోజు కూడా సమస్యలు ఉన్నాయి। మన కరపత్రంలో కొన్ని డిమాండ్స్ రాసుకున్నాం। అంటే ఎవరు, ఎందుకు కార్మిక వర్గానికి రోజు రోజుకి భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి కార్మిక చట్టాలు మనకి ఏదో 1947లో భారతదేశం స్వాతంత్రం వచ్చింది। ఆ స్వాతంత్ర అనంతరం మనకి రాజ్యాంగం కార్మిక హక్కులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ముంబై కేంద్రంగా ముంబై, సూరత్, అహ్మదాబాద్ ఇక్కడ కూడా కామ్రేడ్ నారాయణ మేఘాజీ లోకాండే ఆధ్వర్యంలో భారతదేశంలో మొట్టమొదటి కార్మిక ఉద్యమ నిర్మాత, అంటే ప్రపంచంలో కార్మిక వర్గ సిద్ధాంతాన్ని కామ్రేడ్ కార్ల్ మార్క్స్ తయారు చేస్తున్న క్రమంలో, పెట్టుబడిదారి సిద్ధాంతాన్ని రూపొందిస్తున్న క్రమంలో ఆయన సమకాలీకులైనటువంటి భారతదేశంలో మహాత్మా జ్యోతిబా ఫులే, నారాయణ మేఘాజీ లోకాండే వీళ్ళు స్పష్టంగా ఒకరు రాజకీయ బాధ్యతలు తీసుకుంటే ఒకరు కార్మిక వర్గ బాధ్యతలు తీసుకున్నారు। ఆ రోజే 8 గంటల పరిజ్ఞాన కోసం కార్మికులు మరి భోజన విరామ సమయం ఇవ్వాలని ఈ 3 ప్రాంతాలకు పారిశ్రామిక ప్రాంతం అభివృద్ధి చెందుతున్నటువంటి సూరత్, అహ్మదాబాద్ అట్లాగే ముంబై కేంద్రంగా నూలు మిల్లు, ఈ జనపనారు పరిశ్రమల్లో పెద్ద ఎత్తున పోరాటాలు సంఘం జరిగింది। మొట్టమొదటిసారి కామ్గార్ సంఘం అంటే కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేశారు। దాని యొక్క ఫలితాలని, దాని యొక్క గుణపాఠాలని ప్రపంచంలో జరిగిన కార్మిక వర్గ పోరాటాల యొక్క సారాంశాన్ని, వాటి చట్టాలు, సోషలిస్ట్ విప్లవం ఈ మొత్తం అన్ని తీసుకున్నప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశ రాజ్యాంగంలో కూడా సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కు, కార్మికులకి కనీస వేతనాల హక్కు, మహిళలకి ప్రసూతి సెలవులు ఇవన్నీ కూడా రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది। ఇవాళ మన దేశంలో ప్రభుత్వం 1991 కాంగ్రెస్ ప్రభుత్వం పివి నరసింహారావు తీసుకొచ్చినటువంటి నూతన ఆర్థిక విధానాలు తీసుకొచ్చిన తర్వాత ఇవాళ దేశంలో క్రమంగా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరించబడుతూ వస్తున్నప్పుడు ఆ వాటి స్థానంలో అవుట్ సోర్సింగ్ సిస్టాన్ని తీసుకొచ్చారు। ఈ అవుట్ సోర్సింగ్ సిస్టంలో పెద్ద ఎత్తున శ్రమ దోపిడీ, ఇందులో ఎవరు వస్తున్నారు అని చూస్తే మీరు అందరు లెక్క తీస్తే 100కి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే చెప్పాడో శ్రామికుల విభజనగా, శ్రమ విభజనే కాదు శ్రామికుల విభజన అని చెప్పాడు ఆయన। ఏ శ్రామికులు విభజించాలి వీళ్ళు? మీరు చూడండి, గ్రామాలలో చూస్తే గ్రామ పంచాయతీల వేతనం, తర్వాత వ్యవసాయ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులు, అదేవిధంగా ఇళ్లలో పనిచేసే కార్మికులు, పెయింటర్స్, అడ్డా కార్మికులు, అంటే ఈ దేశ ఉత్పత్తిని సృష్టిస్తున్నటువంటి ఉత్పత్తి శక్తులు ఎవరైతే ఉన్నారో కార్మిక వర్గము, బహుజన కులాలకు సంబంధించినటువంటి 100కి 99% ఉన్నటువంటి శ్రామిక వర్గం అంతా కూడా
ఈ బహుజన కులాలకు సంబంధించినటువంటి శ్రమజీవులు. ఈ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో 99.9% ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి పెట్టుబడిదారులు. కాబట్టి ఉద్దేశపూర్వకంగానే చట్టబద్ధమైనటువంటి హక్కులు ఉండడం మూలంగా వీళ్ళు కడుపుకుండా తిండి తింటారు, వీళ్ళ పిల్లలకి భవిష్యత్తులో మంచి విద్యా ఉద్యోగాన్ని అందిస్తారు. ఒకవైపు ఏమో ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు, యూనివర్సిటీల్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు, ప్రైవేట్కి అప్పచెప్తా ఉన్నారు. తర్వాత సంక్షేమాన్ని సంక్షేమ పథకాలను తొలగిస్తూ ఉన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఈ సృష్టిని అంటే ఉత్పత్తిని సృష్టించేటువంటి దేశ సంపదని సృష్టిస్తున్నటువంటి బహుజన శ్రామిక వర్గాన్ని ఏమంటారు వీళ్ళందరూ కూడా పరన్న జీవులు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇవాళ వీళ్ళకి ఉచితాలు ఎందుకు ఇవ్వాలి అని సుప్రీంకోర్టు కూడా మాట్లాడింది. అంటే మనము సృష్టించే ఎవరైతే 99% ఉన్నటువంటి శ్రమజీవులు వాళ్ళు సృష్టించేటువంటి ఉత్పత్తిని తిరిగి వాళ్ళకి ఖర్చు పెట్టడానికి కేవలము 1% ఈ దేశ సంపదని దోచుకుంటున్నటువంటి దోపిడీ పెట్టుబడిదారులు. ముఖ్యంగా ఇటీవల కాలంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తర భారతానికి సంబంధించినటువంటి ఈ గుత్తేదారులు ఎవరైతే ఉన్నారో బ్రాహ్మణాధిపత్య పెట్టుబడిదారులు మొత్తం ఇవాళ భారతదేశాన్ని మొత్తం అన్ని రంగాల్లోకి వారు బలవంతంగా రైల్వేలో చూడండి, ఇవాళ బ్యాంకింగ్ రంగంలో చూడండి, పరిశ్రమలో చూడండి, పెట్టుబడులు చూడండి. తెలంగాణలో హైదరాబాద్ చుట్టూ మొత్తం లక్షలాది ఎకరాలు గుజరాత్ గుత్తేదారులు వచ్చేసి మొత్తం భూముల్ని కబ్జా చేస్తున్నారు, కొంటా ఉన్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనము అంటే ఒక ఆర్థిక దోపిడీ కాదు, ఇది వాళ్ళ ఉద్దేశపూర్వకంగా ఈ శ్రమ దోపిడీతో పాటు ఎవరు చేయాలా ఈ పని అంతా కూడా ఈ కింది కులాల ప్రజలు చేయాలి. వీళ్ళకు కనీస వేతనాలు ఇవ్వకూడదు. వీరినందరినీ ఎప్పటికప్పుడు మొత్తం రాజ్యాంగం కల్పించిన చట్టాలు వీళ్ళ సమ్మె చేశాక వాళ్ళు ఏం తీసుకొచ్చారు, వాళ్ళు మొత్తం దాదాపు రాజ్యాంగంలో కల్పించినటువంటి రక్షణ చట్టాలు మొత్తం అన్నింటినీ వాటన్నింటినీ కూడా సమీక్షించి 4 కోడ్లుగా విభజించారు. ఇవి చూడడానికి బాగానే ఉంటాయి. ఏమంటారు వాళ్ళు 12 గంటల పని విధానాన్ని తీసుకొచ్చారు. తర్వాత కార్మికులకు ఇవాళ ఈ 4 కూడా చూస్తే మనకి చూడడానికి ఇవన్నీ కార్మికులకి రక్షణ చట్టాలుగా కనిపిస్తాయి. కానీ ఈ కార్మిక చట్టాలని మనం కనుక బానిసలుగా మార్చేటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. కాబట్టి మనము ఈ జిల్లాలలో ఏం చేయాలి, ఇప్పుడు మన చేయాలా. అదేవిధంగా ఎక్కడికక్కడ జిల్లా కేంద్రాలలో కానీ మండల కేంద్రాలలో కానీ ఒక సందర్భంలో అనుకొని అవసరమైతే ఈ బహుజన వామపక్ష కార్మిక సంఘాల జేఏసీ పక్షాన ఒకటి కామన్ ఇప్పుడు ఏదైతే కరపత్రం వేశారో ఈ కరపత్రంలో ఉన్నటువంటి పొందుపరిచినటువంటి డిమాండ్లతోని ఒక జేఏసీ పక్షాన ఒక మెమోరాండం తయారు చేసి మీకు వాట్సాప్ పీడిఎఫ్ పెట్టడం జరుగుతుంది. ఆ వాట్సాప్ లో పీడిఎఫ్ పెట్టినటువంటి ఏదైతే మెమోరాండం ఉన్నదో అవసరమైతే మీరు ఎక్కడైతే సమ్మె చేస్తున్నారో, ఎక్కడైతే సమ్మెలో పాల్గొంటున్నారో ఆ మండల కేంద్రంలో మండల కేంద్రంలో, డివిజన్ కేంద్రంలో డివిజన్ కేంద్రంలో, జిల్లా కేంద్రంలో అయితే జిల్లా కేంద్రము అందుబాటులో ఉన్నటువంటి అధికారులకు లేదా ప్రజాప్రతినిధులకు మన సమ్మె యొక్క ప్రాధాన్యత ఉన్నటువంటి మెమోరాండాన్ని ఇవాళ సమ్మెలో బహుజన వామపక్ష కార్మిక సంఘాల జేఏసీ పక్షాలు సమ్మెలో పాల్గొనమని తెలియజేయాలి. అంతేకాకుండా మరి ఇంకా 4-5 రోజులు ఉన్నాయి. ఈ 4-5 రోజులలో మనం ఏదైతే రంగాలలో కానీ ఏ ఫ్యాక్టరీలలో కానీ ఎక్కడైతే మనం పనిచేస్తున్నామో మన జేఏసీ పక్షాన సమ్మె నోటీసులు కూడా అందజేయాలి. ఒకవేళ అది కూడా బహుజన వామపక్ష జేఏసీ పక్షాన సమ్మె నోటీసులు కూడా మన గ్రూప్లో వాట్సాప్లో పెడతాము. అది కూడా ఇంకా ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నారో ఆ ఇబ్బంది సమ్మె నోటీసులు కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. అట్లా ఇస్తే మనలో బహుజన వామపక్ష కార్మిక సంఘాల జేఏసీ మన సమ్మెకు అగ్రభాగంలో ఉన్నది అనేది
క్షేత్రస్థాయిలో కార్మికులు, ప్రజలు, రైతులు, వ్యవసాయ కార్మికులు, కూలీలు ఏ ఇబ్బంది ఎదుర్కొన్నా ఈ బహుజన వామపక్ష జేఏసీ పక్షాన పోరాటానికి ముందు భాగంలో ఉన్నారని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో తమ అమూల్యమైనటువంటి వివిధ కార్మిక సంఘాలు మన జేఏసీలో ఉన్న ఒకటి సంఘం, రెండు సంఘాలు తప్ప మిగతా సంఘాల నాయకులందరూ కూడా తమ అమూల్యమైనటువంటి సమయాన్ని ఇచ్చి ఇక్కడ మాట్లాడి పాల్గొన్నటువంటి నాయకులకు మరి ఈ సదస్సులో పాల్గొన్న మీ అందరికీ వేదిక మీద ఉన్నటువంటి మీ అందరూ కూడా బహుజన వామపక్షాల కార్మిక సంఘాల జేఏసీ పక్షాన పేరు పేరున ఉద్యమ జైలు నడుపుతూ జైలు రాజస్థానం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతలో ముగిస్తున్నారు. మరి ఈ భోజనం అయిపోయిన అనంతరం ఇక్కడ బహుజన వామపక్ష జేఏసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు ఒక 10 నిమిషాలు ఉండాలా, మనం ఇంకా ఎట్లా ఈ సభలో ముందుకు తీసుకెళ్లాలో జిల్లాలో రాష్ట్రంలో ఏ విధంగా